ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? పక్కా టీఆర్ఎస్. ఎందుకని? ఇంకా అంతే కాదు, ఏంటంటే గోపీనాథ్ గారు చేసిన పనుల వల్ల ఆయన అభివృద్ధి మంచిగా చేసిండు. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు అంతా చేసిన మాటలు చెప్పడానికైతే ముందుంటున్నారు, పనులు అయితే వెనకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే నియోజకవర్గానికి మంచి పనులు జరుగుతాయని చెప్పి కూడా ఒకటి నడుస్తుంది కదా. అట్లేం లేదు సార్, మామూలుగా అయితే బీఆర్ఎస్ వస్తేనే పనులు అయితే ఇక్కడ. ఎందుకంటే చూసినాం, వీళ్ళు ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళని, ఇప్పుడు కాదు కదా. అది 60 సంవత్సరాలు, గత 60 సంవత్సరాల కంటే చూసుకుంటూ వస్తున్నాం. వేస్తున్నాం, గెలుతున్నారు, కానీ పనులు చేయట్లే. ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో హామీలు ఇచ్చారు, అది ఏది ఒక బస్సు ఒకటి తప్ప ఏది నెరవేరలా. అది మాగంటి గోపీనాథ్ గారి విషయానికి వస్తే ఆయన మీ ప్రజల్లోకి వస్తూ ఉండేవారా? ఎలా ఉండేది ఆయన పాలన? వెళ్తే తలుపు డోరు కొట్టేటోడు. అన్నా అని బాధ వచ్చిందంటే తలుపు డోరు కొట్టి నిలబడేట వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఓడేయటం అది సాధ్యం కాని పని. బరాబరు గెలుస్తారు వాళ్ళు. సేమ్ అలాగే గోపీనాథ్ గారు లాగే సునీత గారు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారా? ఉంటుంది కంపల్సరీ. ఆయన చేసిన పనులు మొత్తం ఆయనకి చెప్తారు కదా, మనం ఇట్లా చేస్తే మనకి జనాలు మనకు ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఆ మేడం కూడా బాగా అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే నవీన్ యాదవ్ గారు ఇక్కడ యువతలో తిరుగుతున్నారు, యువతలో మంచి ఫాలోయింగ్ వస్తుంది. గోపీనాథ్ గారిని రిప్లేస్ చేయాలంటే నవీన్ యాదవ్ గారు అని అంటూ ఉన్నారు, దాని గురించి ఏమంటారు? నవీన్ యాదవ్ గారు కూడా మంచివాడే, కానీ ఇప్పుడు ఇది అధికారం పార్టీగా అది మామూలుగా ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఇక్కడ 3 సార్లు గోపీనాథ్ గారికి వెళ్ళడం జరిగింది. మూడోసారి 4గోసారి కూడా గోపీనాథ్ గారి ఇంటి నుంచే అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మీరు? వాళ్ళ అభ్యర్థి వచ్చే ఆలోచన ఉంది, వస్తారు కంపల్సరీ. మైనార్టీ విషయాలకు వస్తే ఈ ఏరియాలో మైనార్టీ ఓట్లు అనేవి చాలా ఎక్కువ. అలాంటి మైనార్టీ ఓట్లు ఎంఐఎం డైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? ఎంఐఎంఏ ఓట్లు ప్రభావం ఈ టీఆర్ఎస్కే అనుకూలంగా. అలాంటివి లేవు సార్, లేవు. బీఆర్ఎస్ ఉన్నారు బరాబర్. మీ దగ్గర ముఖ్యంగా సమస్యలు అంటే ఏంటి? ఏ సమస్యలు తీర్చాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి పనులు మీ ఏరియాలో? పనులు అంటే ఇక్కడ వర్షం వస్తే మస్తు నీళ్ళు స్టాక్ అయిపోతున్నాయి, బండ్లు పోవడానికి ట్రాఫిక్ జామ్ అంతా ఇబ్బంది ఉంది. అందువల్ల చాలా చేసే పనులు ఉన్నాయి ఇంకా, కానీ చేయట్లే. 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చి అయినా కూడా చేయట్లే ముందు, అందువల్ల అంతే. అన్న మీ పేరు? నా పేరు చేర్పోతుల వెంకన్న గౌడ్. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి ఏ ఓటర్ని అడిగినా, ఎవరిని అడిగినా మరి కారు గుర్తుకు మేము ఓటేసి మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి టీఆర్ఎస్కు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారి 100 రోజుల్లో మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఈ వరకు 2 సంవత్సరాలు అయినా నెరవేర్చలేదు. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు. మరి ఈరోజు ఏ ఒక్క హామీ, ఫ్రీ బస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కనుక మరి ప్రజలంతా, జూబ్లీహిల్స్ ప్రజలంతా, మరి అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా మరి ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి అందరూ సుముఖంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా భారీ మేయాడితోటి సునీతమ్మ గారు గెలవబోతున్నారు. మరి మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా మంచి పనులు చేసిండ్రు. ఇలా గోపీనాథ్ గారిని చూసే మరి సునీతమ్మ గారిని గెలిపిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ జరిగిన పనులు, మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అభివృద్ధి అలా మంచినీళ్ళు కానీ, మరి ఏ కార్యక్రమం తీసుకున్నా మంచి కార్యక్రమాలు చేసిండు కనుకనే ఆయన మీద సానుభూతి ఉన్నది. సునీతమ్మ గారికి ఓట్లు ఇస్తారు. ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మైనార్టీ ఓట్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఎంతవరకు ప్రభావితం చూపించబోతుంది బీఆర్ఎస్కు? మైనార్టీలు అంతా మరి సుముఖంగా ఏం లేరు. మరి హజారుద్దీన్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యని కాంగ్రెస్ పార్టీ మరి అలా మంత్రి చేయంగానే అంత మైనార్టీలు అంతా సుముఖంగా లేరు. మైనార్టీలు అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మైనార్టీలు అంతా సునీతమ్మ గారి గెలుపు కోసమే కృషి చేస్తున్నారు. మైనార్టీలు అంతా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు. బీజేపీ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలాగ ఉంది? బీజేపీ ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంది? 2 పార్టీలకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఎవరికి?
బీజేపీ అసలు పోటీలే లేదు. ఏదేమైనా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉన్నది. ఆ పోటీలో మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి మాగంటి సునీతమ్మ గారు భారీ మేయర్తో గెలవబోతున్నారు. మాగంటి సునీత గారి గురించి వస్తే ఆవిడ లేడీ, ఆవిడకి గోపీనాథ్ గారు ఎలాగైతే చేస్తారో అలాగే చేయడం కష్టం అవుతుందని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా మరి లేడీ అయినా కూడా ఆదిశక్తి, మహిళలు అంటేనే ఆదిశక్తి. మరి ఇలా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇవాళ రాజకీయంలో కానీ, ఇవాళ విద్యాపరంగా కానీ, మరి ఎంప్లాయీస్ పరంగా కానీ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కనుక మరి మాగంటి సునీతమ్మ గారు కూడా మంచి మేడతోడు గెలిచి ఆమె కూడా రాజకీయాల్లో రాణిస్తారు. ఆమెకు ముఖ్యంగా గోపీనాథ్ గారి మంచి పనులే మరి ఆమె గెలుపుకు దోహదపడతాయి. ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చిన తర్వాత ఏమైనా మంచి పనులు చేయాలనుకుంటే ఏ పని మీద ముందుగా ఇది చూపించే అవకాశం ఉందంటారు? ఇక్కడ పేద ప్రజలు అంతా స్లమ్ ఏరియా, వారికి ఏ కష్టం రాకుండా మంచినీటి విషయం కానీ, కరెంటు విషయం కానీ, మరి డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ రాబోయే 3 సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది. 100% ఆమె మంచి పనులు చేయాలి, అందరినీ పేదలందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నది. మరి ఆమె 100% మరి మహిళగా, ఒక ఝాన్సీ లక్ష్మిగా, ఒక రుద్రమ దేవిగా మరి ఈ జూబ్లీహిల్స్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం. అన్న, ఎలా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హడావిడి? నా పేరు భోజా నాయకు. రహమత్ నగర్లో 3వ డివిజన్లో ఉన్నాం మేము. మా అపార్ట్మెంట్ ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు గత నెల రోజుల నుండి తిరుగుతున్నాము మా కాలనీ మొత్తము. కానీ బీఆర్ఎస్కి కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మొమెంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి చాలా పెద్దది. మెయిన్ రోడ్ నుండి ఇల్లు లేకుంటే ఇల్లు గుడిసెలు తీసి మన డబుల్ బెడ్రూమ్ ఇవ్వడము, అది కాకుండా కరెంటు గురించి, వాటర్ గురించి, ఇక్కడ నీళ్ళు లేకున్నా కూడా నీళ్లు సప్లై చేయడంలో కానీ, ఒకవేళ 2 రోజులు నల్ల రాకుంటే ట్యాంకర్లతో నీళ్లు పంపించడం కానీ అలాంటి మా కాలనీలో జరుగుతున్నది. అందుకోసమే గోపీనాథ్ వాళ్ళ అదృష్టం చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ భార్య సునీతమ్మ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నాము. అదేవిధంగా మా కాలనీ వాసులు కవిత సునీతమ్మ అంటే పడిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భర్త గారు చేసిన అభివృద్ధి చాలా ఉన్నాయి, చెప్పలేనంత అభివృద్ధి. 15 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇంకా ఏ నియోజకవర్గం కాలేదు. ఈ స్లమ్ ఏరియా అయినా కూడా వేరే వేరే ఊర్ల నుండి, వేరే వేరే డిస్టిక్ నుండి ఈ స్లమ్ ఏరియా ఉంటున్నా కానీ మంచి అభివృద్ధి చేస్తారు. కులం అతీతంగా పనిచేస్తారు. మాగంటి గోపీనాథ్ గారి గురించి చూసుకున్నట్టయితే ఎప్పుడు ప్రజల్లో ఉండేవారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అదంతా? 100% వాస్తవం అండి. ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే మాగంటి గోపీనాథ్ గారు అతను ఒకటే. ఎమ్మెల్యేలలో అతను ఒకడు. కాలనీ నుండి, రెహమాన్ నగర్ నుండి, ఏ డివిజన్ నుండి, వినయనగర్ నగర్ నుండి కానీ ఏ కాలనీ నుండి వచ్చినా కూడా పేరు అని పిలిపించేది. పేరు కంపల్సరీ జ్ఞాపకం ఉంటుందండి. ఆయనలోనే సునీత గారు కూడా పనిచేసే అవకాశం ఉందంటారా? 100% ఆమె భార్యని కాబట్టి ఆమె వద్ద పోయేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సునీతమ్మకు పరిచయం ఉన్నారు కాబట్టి ఆమె కూడా అదే విధంగా భావిస్తానని కోరుకుంటున్నాము. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈసారి ఈ బై ఎలక్షన్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? పెరిగితే ఎవరికి అనుకూలంగా అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేశారు. కానీ అతను భయభృతిగా పాల్పడి కొంతమంది అండర్గ్రౌండ్లో చేస్తారు. అతన్ని పేరు పెట్టి అతను బహిరంగ మేము పోయినామనుకో వాళ్ళు మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ తిరుగుతున్నారు అని చెప్పి ఒక మనసులో పెట్టుకొని మన వేరే విధంగా చేసే విధంగా ఉంది. కాబట్టి మా వాళ్ళు స్లమ్ ఏరియాలో కొంచెం బయట పడకుండా మేము సైలెంట్ ఓట్లు మాత్రానికి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఇస్తారు. ఇక్కడ సానుభూతి అంశం అనేది ముఖ్యమైన పాత్ర పోషించే నియోజకవర్గం ఇప్పుడు జూబ్లీహిల్స్. ఎందుకంటే ఒక పక్క నవీన్ యాదవ్ గారు 3 సార్లు ఓడిపోయారు, 2-3 సార్లు ఓడిపోయారు అని చెప్పి ఆయన సానుభూతి ఒక పక్క ఉంది. ఇంకో పక్క సునీత గారికి ఒక సానుభూతి ఉంది. ఎవరికి సానుభూతి ఎక్కువ ఫలించే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్కి. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చాలా ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితము ఈ హైదరాబాద్లో ఏం లేకుండే. మేము ఒకప్పుడు తుకారాం గేట్లో ఉండేటోళ్ళం. అక్కడ నుండి ఇక్కడ వచ్చినాము. గతంలో ఏ ఫ్లవర్ లేకుండా హైదరాబాద్ని తీర్చిదిద్దినది కేసీఆర్ గారే. ఆ కేసీఆర్ గారి అభిమానం మీద అందులో పాటు గోపీనాథ్, ఆ ఇద్దరి అభిమానం కంపల్సరీ పనిచేస్తుందండి. 100% గెలుస్తుంది. కేటీఆర్ గారు రోడ్ షోస్ జరుగుతున్నాయి, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా షోస్ జరుగుతున్నాయి. ఇద్దరిలో ఏంటి వ్యతిరేకత, ఎవరికి బాగుంది? కేటీఆర్ గారు చాలా మహాన్మావుడు. రేవంత్ రెడ్డి గారు దొంగ మాటలు చెప్తారు, దొంగ హామీలు ఇస్తారు. 6 గ్యారెంటీ అన్నారు, ఇప్పుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే బస్ అన్నారు, బస్కి ఇస్తే ఏం లాభం?
బస్సు లేడీస్కి ఫ్రీ ఇచ్చాడు, జెంట్స్కి డబుల్ రేట్ పెంచాడు. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు డబుల్ రేటు. అందుకోసం అతని మాటను నమ్మరు. కాకపోతే వాళ్ళు కొంచెం అధికారంలో ఉన్నారు కాబట్టి డబుల్ ప్రయోజనం చేసేసి వాళ్ళకు కొంచెం మనుషులు వస్తున్నారు. కానీ మా కేటీఆర్ గారు స్వతంత్రంగా వస్తున్నారు. ఆల్రెడీ కేటీఆర్ గారు విన్ అవుతారు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి అధికార పార్టీకే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఒకటి నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? అది గతంలో ఉండే. ఇప్పుడు అట్లాంటివి లేదు, సానుభూతి అలాంటివి ఏం లేదు. పని చేస్తున్నారు, పని తీరు గతంలో ఏ విధంగా పని చేసారో ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అది చూసేస్తారండి.